హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ మామిడికాయలతో ఉరుగులు అంటే పప్పులోకి ఎలా ఉపయోగించాలో చూద్దాం. సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే విధంగా శుభ్రంగా మామిడికాయలని కడిగి ఆరబెట్టి చెక్కు తీసేసి ఉంచండి. మీ ఇష్టం, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కోసుకోవచ్చు. పొడుగ్గా అన్న, చిన్న చిన్న ముక్కలుగా కానీ ఎలాగైనా. సాయంత్రం వరకు మాత్రమే పలసగా ఎండలో ఎండబెట్టేయండి. అంటే సాయంత్రం వరకే, అంటే బాగా ఎండక్కర్లేదు. అవి ఎండిపోయిన తర్వాత కొలత చూపిస్తాను. అంటే 8 దేంతో కొలుసుకున్నా మీరు 8 వచ్చేలా కొలుసుకోవాలి. 8 గ్లాసులు కానీ 8 గిన్నెలు కానీ ఏదైనా. అంటే 8 గ్లాసులకి 1 గ్లాసు ఉప్పు, కొంచెం పసుపు వేసి మనం మూత పెట్టేసి ఉంచేయడమే, అంతే. ఇవి సంవత్సరం పాటులో నిల్వ ఉంటుంది. మనకి పప్పు వండుకోవడానికి కానీ, చింతపండు ఎక్కువ వాడకూడదు అంటున్నారు కదా, ఆ చింతపండు బదులు మనం రసంలో ఈ మామిడి వరకు కొంచెం వేసుకుంటే చారు రెడీ అయిపోతుంది. చేపల పులుసులో కూడా కొంచెం ముక్కలు వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి నిల్వ ఉంచుకోండి. సంవత్సరం పాటు వేసవికాలం మనకి ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇలా కొంచెం పసుపు, నాకు కొంచెమే అయింది కాబట్టి ఉప్పు తక్కువ వేసాను. అంటే 8 గ్లాసులకు 1 గ్లాసు గల్లుప్పు అనమాట వేసి మూత పెట్టేసేసి బాగా పైకి కిందకి కలిపేసేసి ఉంచితే మనకి సరిపోద్ది. ఇలా రోజు ఒక 4-5 రోజుల పాటు మనం పైకి కిందకి అంటూ ఉండాలి ముక్కని, అంతే. దానికి చేసే పని లేదు. అయిపోయిన తర్వాత మనకి ఎలా అవుతుందో చూపిస్తాను. మనం దాన్ని స్టోర్ చేసుకోవడమే అనమాట. ఇదిగోండి, ఒక 15 రోజులకి 20 రోజుల తర్వాత ఇది తెల్లారిపాటికి ఇలా అవుతుంది. ఇంతే. దీనికి రోజు కలుపుకుంటూ ఉండడం. ఇదిగోండి, 15-20 రోజులకి మనకి ఇలా గుజ్జులా తయారైపోతుంది. దీన్ని మనం ఒక దాంట్లో డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఏ విధంగా ఉపయోగించాలో చెప్పాను కదా, ఆ విధంగా ఉపయోగించుకోవడమే. మీరు కూడా ట్రై చేసి చూడండి.